చంద్రబాబు నాయుడు దేవుడండి. వాడు ఒక రాక్షసుడు. జగన్ అనేవాడు. ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రతి మహిళలందరికీ ముద్దులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వంగబెట్టి కొట్టినాడు. మీ పేరు? రామకృష్ణ మేడం. ఓకే. రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యేగా అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా అండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాడు జగన్ అనేవాడు పెద్ద ఎదవ మేడం. దేనికంటే వాళ్ళ నాన్న సపోర్ట్ తోటి అతను ఎంపీగాను లేకపోతే ఇంకోటి గెలిచాడు. ఇతను స్వయం కృషిగా ఎదిగాడు మేడం. అందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసేతలకి ఫుల్ సపోర్ట్, జనం ఫుల్ ఆదరణ వచ్చేసింది మేడం. అతను మాట్లాడతాడు, 1,00,000 మాట్లాడతా, తెలుగే మాట్లాడడం చేత కదా అతనికి వీళ్ళకి కంపోజిషన్ యాడ్ మేడం. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? తప్పులు అన్ని తప్పులేగా మేడం అతను చేసింది. ఒక్కటి రైట్ చూపించండి. జనానికి డబ్బులు ఇస్తామన్నారు, ఏం ఉపయోగం దానికి? దానివల్ల ఇదంటే ఇది కాదు, ఇది అని వేరే రకంగా అన్నీ తీసేసుకుంటున్నాడు. ఏం చేశాడు మేడం అతను? ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడు మేడం. అమెరికాలో టెక్సాస్లో 2వ తారీఖు మధ్యాహ్నం 2:30 చనిపోయాడు. ఇప్పుడు మా అబ్బాయి బాడీ తేడానికి టీడీపీ వాళ్ళంతా సహకరించారు మాకు. మా అబ్బాయి బాడీ నిన్ననే ఖననం చేసాం. ఈ మా అబ్బాయికి సభ్యత్వం ఉంది, లోపలికి వెళ్ళి అది అటెండ్ చేసాం మేడం. వాళ్ళు జిరాక్స్లు కావాలంటే ఇక్కడికి వచ్చాం. అసలు చంద్రబాబు నాయుడు అనే అతను దేవుడు, ప్రజల అదృష్టం అతను గెలిచాడు, అంతే. నెంబర్ 1. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ లేదు మేడం. అసలు ఆ రెడ్ బుక్ అనేది అంటే ఏంటంటే మేడం, పర్సనల్గా వీళ్ళ మీద కక్ష తీసుకున్నాడు లోగర. ఈ చంద్రబాబు గారి భార్య మీద, బాలకృష్ణ గారి కూతురు మీద, లోకేష్ గారి భార్య మీద కక్ష తీర్చుకున్నారు. ఆ కక్ష తీర్చుకున్న ఇది రెడ్ బుక్ కాదు మేడం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి గందరగోళం చేశారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ మీద తీసుకోవాలా, ఇంకా మనసారి లేటుగా తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు, ఇంకా స్పీడ్ పెంచాలా. వ్యక్తిగతంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు దేవుడండి. వాడు ఒక రాక్షసుడు. జగన్ అనేవాడు జనాన్ని హింసించి గందరగోళం చేసి కనీసం రోడ్లు కూడా లేకుండా చేశాడు మేడం. ఏం లేదు వాడిని అంటే ఇది మాట్లాడకు తెలియదు నాకు. కులాలను అడ్డం పెట్టుకొని గందరగోళాలు చేశాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అని, మా ముస్లిమ్స్ అంతా నాకు సపోర్ట్ ఉన్నారు అని వీళ్ళని ఓసీలు దూరం చేసుకున్నాడు. జనం కూడా అర్థం చేసుకుని వాడు కరెక్ట్గా బుద్ధి చెప్పారు మేడం. మరి జగన్ 2.2 అంటున్నాడు కదా. అవును మేడం, ఆయన నాయకుడు అండి. ఎట్లా అంటే నేను హైదరాబాద్ వెళ్ళా, ఇప్పుడు కాదు, నేను దాదాపు 30 years నుంచి హైదరాబాదు, వేలూరు, మా చిలకలూపేట, పుల్లారావు నియోజకవర్గం మేము కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాం. అసలు నిన్న చూస్తుంటే నిజంగా అప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు, గుర్తుందా, ఇది అమెరికానా ఆంధ్రానా అని. ఇప్పుడు ఆ పునాదులు మొత్తం ఆయన పుణ్యమైన మేడం. తెలంగాణ బాగుపడింది ఈయన పుణ్యాన్ని. హైదరాబాద్ సిటీ అమెరికా లాగా ఉంది. మరి మళ్ళీ జగన్ వస్తాడంటారా? ఎక్కడికండి వచ్చేది? వాడు పోయేది తీహార్ జైలుకి మేడం. జైలుకే వెళ్ళేదాడు, ఎక్కడికి రాడు మేడం. వచ్చేది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు మన జనసేన అధ్యక్షుడు అసలు వదులుకోడు. ఆయనలో సగభాగం అయిపోయాడు. ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళే పరిపాలించేది. ఆంధ్ర బాగుపడిద్ది, నెంబర్ 1 తెలంగాణ లాగా స్టేట్ లాగా తయారైద్ది. 100% పక్కా మేడం. నేను 10th క్లాసే చదువుకుంది, నాకు జ్ఞానం తెలుసు. నా పిల్లలు ఇద్దరు అమెరికా పంపించా. అన్ఎక్స్పెక్టెడ్గా మన 2వ తారీఖు చనిపోయారు. ఆ బాడీ తేయడానికి మొత్తం సహకరించారు మేడం. తీసుకొచ్చారు బాడీ, నిన్న ఖననం చేసుకున్నాం. ఇవాళ అబ్బాయిది ఇది ఉంది, ఏది టీడీపీ సభ్యత ఉంది, అది లోపల అప్లై చేసేసి బయటకు వస్తే జిరాక్స్లు కావాలంటే ఇక్కడ తీపించుకుంటున్నాం మేడం. ఓకే అండి. మీ పేరు? కందుల ప్రసాద్ రెడ్డి. ఎలా ఉందండి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? ప్రజల సమస్యలన్నీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాడు. 6 పథకాలు 6 చెప్పినప్పుడు 3 అయిపోయినాయి ప్రజలకి అనుబంధంగా. ఇంకా మిగతాటు కానీ త్వరలోనే కానీ అవుట్లు కానీ చేస్తాడని చెప్పి ప్రజలు ముందుకి అవకాశం ఇస్తున్నారు. మొన్న కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ యూత్కి అంతా ఉపాధి కల్పించిన దానికే వాళ్ళకి మళ్ళీ 2 గ్యాజెట్ 3 ఎమ్మెల్సీలు కానీ ప్రజలు పట్టణం కట్టినారు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందని చెప్పి. అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేశాడు కదండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రతి మహిళలందరికీ ముద్దులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వంగబెట్టి కొట్టినాడు. కొట్టి రైతులకు కానీ ఏదో న్యాయం చేస్తానని చెప్పి
రైతులకు కానీ ఏం న్యాయం చేయలే. ఆయనకి అందుకే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే కుదిర్చి ఆయన ప్రజల్లో బలం ఉంటే ప్రజల్లో మెజార్టీ సీట్లు తెచ్చుకొని అసెంబ్లీలోకి పోవాలి. కానీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఆయన తీసుకోవడము చాలా ఆయన బుద్ధి తక్కువ పని అని ప్రజలే బుద్ధి చెప్పినారు ఆయనకి. ఇంకా ఆయన తెలుసుకోలే. మరి 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. నీకు 11 సీట్లు రాలేదయ్యా, నువ్వు ఏ రకంగా 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతావు? నీకు ఇంకా రేపొద్దున 2 కానీ రావు. 2 ఓట్లు వచ్చినాయి, అవి కానీ రావాలన్నా కానీ ప్రజల సమస్యలు వచ్చి నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలా. నువ్వు ఏడో రోడ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏమిటికి ఉపయోగము, సినిమా యాక్టరు, అది ఇది అని అంటావు. లోకేష్ బాబు గారిని ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు యువతకి. ప్రతి సంవత్సరంకి 20,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినాడు. దాంతో పాటుగా ఆయన ఉద్యోగాలు ప్రతి యూత్కి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మొన్న పోయినారు, ఫండ్స్ తీసుకొని వచ్చినారు. లండన్కి ఎక్కడ పోయినారు, అక్కడ తెచ్చి కానీ అక్కడ కంపెనీలు తీసుకొచ్చినారు. యూత్కి కానీ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ముందుకు కానీ జరిగిపోయే ఎలక్షన్లో కానీ ఆయనకి ఏమీ రావు. ఇప్పుడు కానీ ఎమ్మెల్సీతో ఆడే కానీ పోటీ చేయలే. కమ్యూనిస్ట్ వాళ్ళకి మద్దతు ఇచ్చినాడు. కమ్యూనిస్ట్ వాళ్ళ సీట్లు ఎన్ని వచ్చినాయి? ఎక్కడ రాలేదు ఆయనకి. రేపొద్దున ఆయన పార్టీ పుట్టగొత్తలు ఉండవు. ఆయన ఏదో ఊహించుకుంటున్నాడు. ఆయనకేమి జీవితంలోనే ఇంక మళ్ళీ కాంగ్రెస్లో పోయి వాళ్ళని కూటమి కలుపుకుంటే ఆయనకి ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కూటమి కలిసినందుకు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఆయన అంటున్నాడు కదండి, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఆయన పార్టీ ఎందుకు పోటీ చేయలే? ఆయనకి ప్రజల్లో చీకొట్టే 11 సీట్లకు పరిమితం చేసినారు ఆయన్ని. ఇంకా ఆయన గమనించుకోలే. ఇంకా ఏదేదో ఆయన భ్రమతో పడి నేను గెలిపిస్తాను. ఆయన 150 సీట్లు వచ్చినా పొద్దు ఈవీఎంలు పనిచేయలేదా ఆ రోజు ఈవీఎంలు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే బ్యాలెట్ పేపర్లో పెట్టినా కానీ ఎప్పుడే కానీ ఇంత మెజార్టీ రాలే. ఈ ప్రభుత్వం మరి రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అంటున్నారు. ఆయన లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఓపెన్ చేసింటే వీళ్ళు కార్యకర్తలు ఒక్కరుండ్రు చట్ట ప్రకారంగా మనము శిక్షించాలా అంటున్నారు. అప్పుడే ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్నాయుడిని కానీ, మిగతా నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలని చట్ట ప్రకారంగా చేయలే. ఆయన ఇష్టానుసారము రాజారెడ్డి రాజ్యాంగం నడిపినాడు ఆయన. అట్లా నడిపింటే వీళ్ళు ఒక్క కార్యకర్త ఉండడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి లోపలికి పోతాడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే. అసలు జగన్ చేసిన తప్పులు ఏంటంటారు? తప్పులేమయ్యా, 70 ఏళ్ళ వ్యక్తిని, వాళ్ళ ఆయన కంటే పెద్ద హోదాలో ఉండే వ్యక్తిని 53 రోజులు ప్రజల కోసం ఆయన ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించిన దాంట్లోనే కేసు పెట్టి మోడీతో కుమ్మక్కయ్యి, కేసీఆర్తో కుమ్మక్కయ్యి ఆయన చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టిన దానికే ప్రజలకు విరక్తి కలిగి ఇట్లా జగన్ పరిపాలన వద్దు, బాబు పరిపాలన కావాలనే ఉద్దేశంతోనే ఐకమత్యంగా 161 సీట్లు తెలుగుదేశం పార్టీకి, కూటమికి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలోన ప్రజలు ఆయనకు పట్టం కట్టినారు. మరి మళ్ళీ ఆయన తెలుసుకోలే. మళ్ళీ జగన్ గెలుస్తాడంటారా? ఆయనకి 11 సీట్లు కానీ రావు. వాళ్ళ చెల్లిని తల్లినే పోషించుకొని ఆయన ప్రజల్లో ఏం పోషిస్తాడు ఆయన? మరి ఆయన ఏదో భ్రమం పైన మాట్లాడుతున్నాడో. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మెంబర్లు ఎందుకు పెట్టుకోలేకపోయా? ప్రజలు చీకొడతారని కమ్యూనిస్టుకి మద్దతు ఇచ్చి ఏదో భ్రమ, నాకు వస్తుందని ఆయన ఏమి రేపొద్దున ప్రతి ఒక్క ఇప్పుడు 11 సీట్లు కానీ రావు. కాంగ్రెస్లో కలుపుకోవాలా, లేదంటే బంగాళాఖాతంలో ఆ పార్టీని కలిపి బెంగళూరులో ఉన్నాడు ఆయన. నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు 23 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా రాదంటివి. నీకు 11 సీట్లకి ఎట్లా వస్తుందా ప్రతిపక్ష హోదా? నీ పార్టీ వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్సీకి చంద్రబాబు నాయుడికి ఓట్లేసి గెలిపించరు అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన లేడీని పెట్టి. మరి నీ మీద అభిమానం ఉంటే నీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు బయటికి? నువ్వు ప్రజలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అవకాశం కల్పిలా. నీ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్లతో మాట్లాడలా. 5 ఏళ్ళలోనా కానీ నీ సలహాదారులను పెట్టినావు. ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు డబ్బు సొమ్మని 60 మందిని పెట్టినావు సలహాదారులు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు సలహాదారులు? మరి పేరేం లేదు. మేము ఏం చెప్తారు ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం ప్రజల్లోకి మంచి సానుభూతి ఉంది. ప్రజల సమస్యలు కానీ నెరవేరుస్తున్నాడు. ముందుకు కానీ జరిగిపోయే దినాలకు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు అనుకొని ప్రజల సమస్యలు కానీ లోకేష్ బాబు ప్రతి తూరి కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమం అదే పనిగా ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మాది అనంతపురం జిల్లా. మా సమస్యలు 19-18లో పెండింగ్ ఉన్నాయి. ఆ సమస్యలు మళ్ళీ 5 ఏళ్ల కాలంలో మమ్మల్ని పట్టించుకొని మాత్రం లేదు. వాళ్ళు పక్కకు దొబ్బేసింటే మరి ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసినాము. ఇంకా స్లో అవుతుంటే మార్చి బడ్జెట్లో పెట్టాలని చెప్పి అధ్యక్షుల వారి పార్టీ ఆఫీసులో
అద్దెలు ఇచ్చాక వచ్చినాం మేము. ఓకే అండి.